పత్తిపాడు చింతపల్లిపాడులో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్లు జలజీవన్ మిషన్ కోసం కేటాయిస్తే వైసీపీ వాటిని వాడుకోలేకపోయిందని అన్నారు. క్యాన్సర్ రోగుల కోసం భారతదేశంలో ఎక్కడెక్కడా లేని విధంగా లెవెల్ 1 క్యాన్సర్ సెంటర్ జీజీహెచ్లో ఏర్పాటు చేశామని చెప్పారు. రైతులను అన్ని విధాలా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది. 9 నెలల్లో పార్టీ స్థాపించి ఢిల్లీ పురవిధుల్లో తెలుగువారికి కీర్తి నీ తీసుకొచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్దని కొనియాడారు. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి గుండెల్లో ఎన్టీఆర్, ప్రతి మహిళ మనసులోనూ అన్న ఎన్టీఆర్ అంటే అభిమానం. నా 35 ఏళ్ల సర్వీసులో నేను ఇదే గమనించాను. ఇంతటి ఎండలోనూ ప్రజలు, కార్యకర్తలు అంగరంగ వైభవంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. మహిళలు పూలవర్షం కురిపిస్తూ టీడీపీ శ్రేణులకు, నాయకులకు ఆహ్వానం పలకడం సంతోషదాయకం అని అన్నారు. దాదాపుగా 2,500 జనాభా ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఈరోజు రైతులకు వచ్చేటువంటి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది జనరల్గా. అయినప్పటికీ ఈ గ్రామంలో ఈ రోజున 50 లక్షల రూపాయలు పెట్టి, అంటే ఒక్కొక్క విగ్రహం 10 లక్షలు పెట్టి 52 విగ్రహాలు ఈ కార్యక్రమం భోజనాలు ఊరందరికీ చేస్తున్నారంటే ఆ మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారి మీద ఉండేటువంటి భావోద్వేగం, ఆ అనుబంధం స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇలాంటి కార్యకర్తలు, గ్రామాలు ఉండబట్టే ఎన్ని సంవత్సరాలైనా కూడా రీజనల్ పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇంత అద్భుతంగా ముందుకు వెళ్తూ ఉంది. అటువంటి కార్యకర్తల్ని, అటువంటి గ్రామాలని సురక్షితంగా కాపాడుకోవటం అలాంటి నాయకుల బాధ్యత. తప్పనిసరిగా చేస్తామని ఈ అపూర్వ స్వాగతం ఇచ్చినటువంటి గ్రామస్తులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. గుంటూరు ఛానల్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. చేస్తాం. రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. ఎప్పుడు ఏంటి సార్ ఇక్కడ? మామూలుగా తెలియదు, మాది చంద్రబాబు నాయుడు.